గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సరే, ఒక రిస్క్ అయినా పర్లేదు ఈ సినిమాలు చేయాలి అనుకుని ఇండస్ట్రీలోకి వచ్చారు. రాజేంద్రుడు గజేంద్రుడు, కొబ్బరి బోండా, మాయలోడు, యమలీల ఇవన్నీ కూడా ఎక్సెబడకరేక్ అంటారు కదా, అట్లాంటి సినిమాలు చేశారు. టోటల్ డిఫరెంట్. అప్పటి నుంచే మా ముగ్గురులో ఒకటి, మనం మార్కెట్ నుంచి కొంచెం డిఫరెంట్ చేయాలి. అది నడుస్తుందా లేదా తర్వాత విషయం, మన చేతిలో అది లేదు. మనం ఒక మంచి స్టోరీ తీసుకొని కూడా మనం మార్కెట్లో వెళ్తే అది హిట్ అవుతుందని గ్యారంటీ లేదు. స్క్రిప్ట్ వరకు ఉంటుంది ఇది గ్యారంటీ హిట్ అని, పబ్లిక్లో వెళ్ళినప్పుడు ఏమవుతుందో తెలియదు. సో దానికోసం ఒక డిఫరెంట్ లైన్లో వెళ్తాం మనం. ఒక మంచి ఫ్యామిలీ, మనం ఎక్కడ మన మూవీస్ అన్ని ఫ్యామిలీ లాగా ఉండాలి, క్లీన్గా ఉండాలి, క్లీన్ ఉండాలి, దానిలో ఏం ఉండద్దు. సో ఆ టైప్లో వెళ్ళాము, దానిలో సక్సెస్ అయ్యాము. రాజేంద్ర ప్రసాద్ గారు అనగానే అంతకుముందు మేము చూసినటువంటి జంధ్యాల మూవీల్లో ఆయన హీరోగా ఉండేవాళ్ళు. ప్రతిదీ కూడా ఒక కామెడీ. రాజేంద్ర ప్రసాద్ అనగానే మనకు మేము ప్రిపేర్ అయ్యి ఉండేవాళ్ళం, ఈ సినిమా ఇలా ఉండబోతుంది, ఇందులో ఇలా క్లీన్గా నీట్గా ఉంటుంది అనేది. మీకేంటి కామెడీ అంటే ఇష్టం? దానికోసం కామెడీ ఫ్యామిలీలో రాజేంద్ర ప్రసాద్ ఆ టైంలో కొంచెం మంచిగా ఉండేది. సో రాజేంద్ర ప్రసాద్ కూడా మాకు మంచి ఫ్రెండ్ అయిపోయింది. సో రాజేంద్ర ప్రసాద్తోనే కామెడీ ఫ్యామిలీలోనే వెళ్తామని అది మా కోరిక కూడా ఉండే. సో మాకు అది కలిసి వచ్చింది. సో ముగ్గురం కలిసి అట్లానే వెళ్ళాము. రాజేంద్ర ప్రసాద్తోనే కంటిన్యూ 3 ఫిల్మ్స్ చేసాము. మీకు కామెడీ అంటే ఇష్టమా? కామెడీ ఇష్టము, కామెడీ కూడా నీట్ కామెడీ. ఓకే, కామెడీ ఫ్యామిలీ. ఆయనతో సినిమాలు తీశారు. సౌందర్య గారు పేరుగా ఉన్నారు. సౌందర్య రాజేంద్ర ప్రసాద్ పేరుతో సినిమాలు అనేవి వచ్చాయి. ఆ కాంబినేషన్ ని మళ్ళీ రిపీట్ చేస్తూ వచ్చారు. అండ్ సౌందర్య గారికి మీకు కూడా కొంచెం ఫ్రెండ్షిప్ అది అట్లా లేదు. సౌందర్య ఫాదర్ నా వెరీ క్లోజ్ ఫ్రెండ్. మేము ఇద్దరం కలిసి రేస్ కోర్స్ వెళ్తుండే. మీరేమో మార్వాడి హైదరాబాద్కి వచ్చారు, ఆయన ఏమో కన్నడ, అక్కడ నుంచి బెంగళూరు. ఈ ఫ్రెండ్షిప్ ఇది మేము ఎప్పుడు అనుకోలేదండి, తెలుగు కన్నడ ఎట్లా అనుకోలేదు. ఎవరు మంచి ఫ్రెండ్ ఏం మనసు అది క్యాచ్ చేసుకున్నాం. ఫ్రెండ్ ఎలా అయ్యారు ఆయన? ఒకసారి నేను బెంగళూరు రేస్ కోర్స్ వెళ్ళానండి. బెంగళూరుకి నేను బెంగళూరుకి కూడా వెళ్ళాను. అక్కడ ఆయన రేస్ కోర్స్లో ఆయన కలిశారు, ఫ్రెండ్షిప్ అయింది. సో ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు నా దగ్గరనే ఉంటుండే. సో మేము ఇద్దరం కలిసి చలో మన ఇద్దరం ఇలా రేస్ కోర్స్ వెళ్తామని ఇట్లా ఇక్కడ కూడా వస్తుండే, నేను అక్కడ బెంగళూరు కూడా వెళ్తుండే. సో అట్లనే ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయింది. దాని తర్వాత సడన్గా సౌందర్య కూతురే చలో ఛాన్స్ ఇస్తామని ఇక్కడ ఇచ్చేసాం. మాకు చాలా ఇష్టం ఉండే సౌందర్యకి మూవీస్లో రావాలని. సో చలో మనం మనదే కదా, మన ఇంట్లోనే చేసాం అది. ఓకే, సౌందర్య ముందు పేరు సౌమ్య కదా, ఇంట్లో సౌమ్య అని పిలిచేవాళ్ళు. సో సౌందర్యగా మార్చింది మీరు కాదు, అక్కడ కన్నడ ఆయన ఫాదరే పెట్టాడు. ఫిల్మ్లో ఇట్లా పెడతామని ఆయన ఫాదరే పెట్టాడు, దానిలో మా ఇన్వాల్వ్మెంట్ లేదు. ఓకే, ఏమన్నారు? మీరే ఒక ఫిల్మ్ ఆఫర్ ఇచ్చారు సౌందర్య గారికి అంటే వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి? లేదు, ఆయననే కొంచెం అంటే రియాక్షన్ అది సెలవు ఓకే చేయండి అని ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది కదా. అక్కడ ఇంకా మా ఫ్రెండ్షిప్ ఇంకా కొంచెం స్ట్రాంగ్ అయిపోయింది. మేము ఈ ఫిలిమ్స్ తర్వాత కూడా మేము చాలా ఫ్రెండ్స్గా చాలా తిరిగేవాళ్ళు. వేరే ఫిలిం కూడా చేస్తుండే సౌందర్య. మేమైతే రేస్ కోర్స్ అయితే కంటిన్యూ వెళ్తుండే, అయినా వెళ్ళేవాళ్ళు, ఇద్దరం కలిసి వెళ్తుండే. మీతో ఎప్పుడైనా వచ్చారా సౌందర్య మరి రేస్ కోర్స్కి? లేదు, సౌందర్య ఇప్పుడు రాలేదు. తను రాలేదు. ఏమని పిలిచేవాళ్ళు మిమ్మల్ని? అంకల్ అని. మీరే సౌందర్య అని చెప్తుండే. అంతేనా? బేటా బేటీ ఇలా? లేదు, అట్లా ఏం లేదు, సౌందర్య అని చెప్తుండే. ఎలా ఉండేది తను షూటింగ్ లొకేషన్? చాలా షీ ఈజ్ ఆల్సో వెజ్, టోటల్ వెజిటేరియన్. సో వెజిటేరియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. సో అది కూడా మేము మెయింటైన్ చేసాము. ఓకే, మాతోనైతే చాలా రియలీ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండే, నా కూతురు లాగా ఉంటుండే. నా డాటర్ మనీషా వాళ్ళిద్దరు చాలా ఫ్రెండ్స్ ఇంట్లో ఆడుకుంటుండే అప్పుడు. ఓకే, సేమ్ ఏజా మనీషా సౌందర్య? ఏజ్ అంటే 90s కదా, 17 లేదు, ఒక 6-7 years డిఫరెన్స్ ఉంది. ఎలా ఉండేది సౌందర్య లొకేషన్లో షూటింగ్ టైం? చాలా చాలా రియలీ వెరీ ఎక్కడ ఏం లేదు, ఏమంటే అది చేస్తుండే. సో ఇన్ని సినిమాలు మీరు చేస్తున్నప్పుడు యమలీల సినిమాకి తన్నే హీరోయిన్గా అనుకున్నారు. అలీని వెరీ ఫస్ట్ టైం అక్కడ అప్పటిదాకా కమెడియన్గా 100 సినిమాలు చేసినప్పటికీ హీరోగా మీరు ఇంట్రొడ్యూస్ చేశారు ఆయన్ని. సౌందర్య అని పేరు చేద్దాం అనుకున్నారు కదా, అలీకి సౌందర్య కాంబినేషన్. అప్పుడు సౌందర్య గారు రిజెక్ట్ చేశారంట, ఎందుకంటే? రిజెక్ట్ ఏం అని లేదు, వేరే ఫిలిమ్స్ కొంచెం సైన్ చేసుకున్నారు ఆ టైంలో. ఇక సౌందర్య అదే ఆ ఫిలిమ్స్ ఉంది, డేట్స్ మ్యాచ్ అయితే లేదు. సో మేము ఆ టైంలో ఇంద్రజాకి తీసుకున్నాం. నేను కృష్ణారెడ్డి డిస్కస్ చేసి
చలో ఇంద్రజాకి పెట్టుకుంటాం, నో ప్రాబ్లం, సౌందర్యం తర్వాత తీసుకోవచ్చు. అది ఆ ఫిలిం అంతా హిట్ పోతుందని అప్పుడు అనుకోలేదు కదా. అనుకోలేదు. జస్ట్ ఆ స్టోరీకి అలీ కొంచెం మ్యాచ్ అవుతున్నాడు. ఒక సింపుల్ కామెడీ, ఒక మంచి అంటే ముద్దుగా, అంటే ఆలీ కొంచెం మాకు ఆ టైంలో స్క్రిప్ట్ అప్పుడు ఆ టైంలో ఉండే, సో దీంతో చేస్తామని ఒక స్మాల్ మూవీ అని చేసాం. అది ఇంత పెద్ద హిట్ అవుతుందని మేము కూడా అనుకోలేదు. 30 ఏళ్ళు అయింది యమలీల వచ్చి. 30 years అయింది. 30 years అయింది. మళ్ళీ దాన్ని రిలీజ్ చేయాలి అలాంటి ఆలోచన ఇక అట్లా ఇంకా ఏం చెప్పలేము అది తర్వాత ఏమవుతుందో. అలా అనుకుంటే అప్పుడు హిట్ అయిన సినిమాలన్నీ మళ్ళీ రిలీజ్ చేయాలి. రిలీజ్ అవుతున్నాయి. అది చూస్తాం ఇక ఫర్దర్ ఏమవుతుందో. ఇక ఇది కలుస్తాం, మేము డిస్కస్ చేస్తాం నేను కృష్ణారెడ్డి. ఇప్పుడు సౌందర్య గారి పెళ్లికి వెళ్ళారా మీరు? నేను వెళ్ళలేదు. ఎందుకు? నేను వెళ్ళలేదు. ఎందుకు? ఆ టైంలో నాకు కొంచెం వేరే బిజినెస్లో కొంచెం ఇన్వాల్వ్ అయిపోయినాను నేను. ఓకే, ఇంకా వేరే బిజినెస్ కూడా చేశారా? వేరే బిజినెస్ కూడా ఉండే కదా నాకు. ఆ టైంలో షేర్ మార్కెట్ చేశాను, ప్లస్ గుర్రాలు ఉన్నాయి. సో నాకు గుర్రాలు ఇక్కడ బాంబే ఇక్కడ అంతా అందరితో అక్కడ వెళ్ళాలి, ఇవన్నీ ఉండే. దానికోసం నేను అక్కడ టైం దొరకలేదు నాకు. సడన్ గా తను ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయారు. సడన్ ఆ న్యూస్ ఫస్ట్ వచ్చింది నాకు, కానీ నేను అక్కడ ఆ టైంలో వెళ్ళలేదు. నేను ఇక ఎక్కడ ఉన్నారని నేను వెళ్ళలేదు. అప్పుడు కూడా వెళ్ళలేదా తను చనిపోయినప్పుడు? వెళ్ళలేదు, నా మిస్టేక్ అది. కానీ ఇక వాళ్ళు కూడా అక్కడ ఐ థింక్ బెంగళూరు తీసుకెళ్ళారో ఎక్కడ ఉందో. మళ్ళీ అక్కడ వాళ్ళ ఆ టైంలో ఆయన ఫాదర్ కూడా లేరు, ఆయన కూడా అయ్యారు. సో అంత టచ్ లేదు ఇక ఆ టైంలో. ఆయన ఫాదర్తో నాకు మంచిగా ఉండే, ఆ టైంలో ఫాదర్ కూడా లేరు కదా. అవును. సో నాకు ఎక్కడ నుంచి న్యూస్ దొరికింది, కానీ ఎక్కడ ఉన్నారో ఏమో నాకు తెలియదు. అది నిజంగా ఒక బ్యాడ్ లక్ కదా. సౌందర్య చాలా అనగానే bad మనకు luck సావిత్రి really. గారు లాగా అనిపించేవాళ్ళు. చాలా అప్పుడు కూడా నేను చెప్పాను, ఇక్కడ చలో అది వాళ్ళ పర్సనల్ మ్యాటర్, మనం ఏం చెప్పు. సో పాలిటిక్స్ ఇవన్నీ క్యాంపెయిన్ కి వెళ్ళేసరికి సడన్ గా అట్లా అయింది. ఇక అప్పటికి తనకి ఇంకా ఫ్యూచర్ ఉంది, ఇప్పటికి కూడా మనం చూసేవాళ్ళం తను ఇలాగే. అంత సార్ ఇది మనం ఏం చేస్తాం సార్, ఈ భగవంతుడు ఏ టైం ఎవరికి అంత రాసి ఉంది, అది మన చేతిలో ఏం లేదు. ఎంత యాక్సిడెంట్ ఇవన్నీ ఒక బహానా, మనం ఏం చెప్పలేదు. ఏ రాసి ఉందో ఆటోమేటిక్ అవుతుంది, అది నేను నమ్ముతాను. ఎవరు నమ్ముతారా లేదా నాకు తెలియదు. నిజమే కదా ఏదైనా. కానీ బట్ నాకైతే ఒకటే, మన ఈ సాంగ్స్ ఉన్నాయి ఎన్ని అక్కడ నుంచి రాసి వచ్చినాయి, అన్ని సాంగ్స్ తీసుకొని వెళ్ళిపోవాలి అంతే. అదే వచ్చేటప్పుడే మనం ఎంతకాలం ఉంటామో ఏం చేస్తామో ఇవన్నీ మనం ఎంతనా చేసుకోండి, అట్లా ఏం లేదు దీనిలో. చాలా చాలా ఇప్పుడు మా మదర్ 100 years, టోటల్ 100 years అయిన తర్వాత ఇట్లా వెళ్తే వెళ్ళిపోయింది. టోటల్ లైఫ్లో చెప్పులు వేయలేదు, నో ట్యాబ్లెట్, నథింగ్, ఏం వేయలేదు. నో స్పెక్స్, నో వాచ్. ఓకే, ఇంత సింపుల్ ఉండే, కానీ ఫుల్ ఎనర్జీ 100 yearsలో కూడా. మనం ఇక్కడ నుంచి 1 kilometer నడవాలంటే ప్రాబ్లం, ఆమె 10 kilometers కూడా ఆ ఏజ్లో కూడా వెళ్ళిపోయింది. 100 years వచ్చిన తర్వాత కూడా చాలా ఫాస్ట్.